మా ఇంటికి వచ్చి నా తప్పేం లేదని చెప్పమను రావని. నువ్వెవరు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు, నేను ఎందుకు సారీ చెప్పాలి? ఎందుకు చెప్తే మీ ఇంటికి నేను ఎందుకు చెప్పమంటా? వీడియో పెట్టకపోయినా అనుకో, పోయి ఎవరి దగ్గర పోయి రావున్ నాతో చాట్ చేసినట్టు ఇట్లా చెప్తే నేను గెలిచి చెప్పు. మళ్ళీ చెప్పి ప్రూఫ్ చూపిస్తా నేను. ఆడ చూపించుకో, మీ ఇంట్లో వాళ్ళు చూపించుకో. ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను ఇట్లా మాట్లాడతా. మీరే చెప్పండి, చాట్ చేసింది మీరే చెప్పండి, నేను ఎందుకున్నా చెప్పు. వాళ్ళ ఇంటికి పోయి నేను కాలు మోపుతా వాళ్ళ మమ్మీ వాళ్ళు. ఫోన్కి చార్జ్ చేయలేడు రావాలని చెప్పు. నేనే చెప్పాలి మీ ఇంటికి వచ్చి మళ్ళా. ఫోన్ మొత్తం ఇస్తున్నా కానీ నీకు చూసుకో. నేను చెయ్యని దేనికి భయపడము, నాకు ప్రూఫ్ చూపెట్టి మాట్లాడుతున్నాను. నేను తల వంచి ఎరగడే తల దించి నడువడే. ఫోన్ చేసిన రావడానికి వస్తుంది. ఎందుకు వచ్చి అంటే మనం మాట్లాడాలా? ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేసినావు కదా, మా ఇంట్లో తిడుతున్నారు. మా ఇంటికి వచ్చి నా తప్పేం లేదని చెప్పమను రావని. లేపుతాడు చూద్దాం. తను బయటికి పోయాడు. ఇప్పుడు మేము హలో ఏడున్నా రావణ్? బయట ఏమైంది? ఎందుకంటే ఫోన్ కొడుతున్నావు? లిల్లీ వచ్చింది. నువ్వు రా రావణ్. నువ్వు ఇప్పుడు రాకపోతే తనకు నువ్వు మెసేజ్ చేసినట్టు అయితే నిజమైతుంది తెలుసా? మరి లోపలికి రా. వాళ్ళ మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తారంట. ఏం మాట్లాడాలి? ఫోన్ చేస్తే నాకు చేస్తాను. సరే చెప్పక సరే ఆమెకు సమాధానం అని ఇచ్చిపో. ఎవరు సమాధానం అయ్యా? ఎందుకు తీసుకుంటారో తీసుకోలేదు. సరే నువ్వు రాకపోతే వాళ్ళ మమ్మీ వాళ్ళు వస్తారంట చూడు. నాకేం లేదు, నేను మధ్యలో రాను. సరే నువ్వు లోపలికి రావని ఏం మాట్లాడకు. వస్తాడేమో. నువ్వు ఏం అడగకు, నిజం మొత్తం అడిగేసి రాకపోతే నువ్వు చెప్పకపోతే అంటే మా మమ్మీ వాళ్ళ దగ్గరకు వస్తారు. ఇంకా నేనేం మాట్లాడలేను. నువ్వు ఇంకా మెసేజ్ చేసినట్టయితే అది నిజమే. నేను అప్లై చేసిన ఇది ఏమంటారు వస్తుంది, అది మాట్లాడు. ఉన్నదే మాట్లాడు, ఏం మాట్లాడలేదు. వాడు రాకపోతే అప్పుడు చెప్తాను నేను. ఏం మృగం మాట్లాడుతున్నావు? ఫోన్ చేస్తా. ఎందుకు ఫోన్ చేస్తావు అంటే ఎవరి ప్రాబ్లం అది? ఎవరిది ప్రాబ్లం? ప్రాబ్లం ఏదో అది నాది కాదు. ఒకసారి పట్టుకో. అయితే నాకేం లేదు, మా ఇంట్లో బాగానే ఉన్నా, నేను బాగానే ఉన్నా. మీ ఇంట్లో బాగానే ఉంటారు, నువ్వు మొగలు కాబట్టి మీ ఇంట్లో బాగానే ఉంటది. ఆ పిల్ల ఆడేది, ఆ అమ్మాయి ముందు తెలియాలి మన జాగ్రత్త. ఒకవేళ నేను వీడియో పెట్టకపోయినా అనుకో, పోయి ఎవరి దగ్గర పోయి రావున్ నాతో చాట్ చేసినట్టు ఇట్లా చెప్తే నేను గెలిచి మాత్రమే చెప్పినా కదా. నాకేం తెలుసు? నీకు వేరే వాళ్ళని చెప్పి నీకు తెలుస్తుందా? ఆమె ఫోన్ చేసిందల్లా ఏం నేనేం చేయాలి చెప్పు. ఇప్పుడు మా ఇంటికి వచ్చి నా తప్పేం లేదని చెప్పాలి. నీ తప్పు లేదని చెప్పి నేనెందుకు వస్తా? మీ ఇంటికి నేనెందుకు వస్తా? చాట్ చేసింది నువ్వే కదా. వీడియోస్ పోస్ట్ చేస్తే నన్ను తప్పు అనుకుంటారు మా ఇంట్లో. నాకేమవుతుందో నేను పోస్ట్ చేసుకుంటా, అది నా ఐడి. నువ్వు ఎట్లా పోస్ట్ చేసుకుంటావు? అమ్మాయి నా గురించి పోస్ట్ నేను ఒప్పుకుంటా. ఆ అమ్మాయి ఎవరో అనన్ పర్సన్, ఆమె తెచ్చి నువ్వు మధ్యలో నేను తెచ్చినావు. అది నువ్వు లాగడం ఏంది మధ్యలో? నీకు కూడా తెలుసా? అట్లా లాగాలి నేను. ఆ పిల్ల నా గురించి వచ్చి బ్యాడ్ గా చెప్పింది కాబట్టి చాట్ చేసానని చెప్పా, ఇంకేం చెప్పలే కదా. ఆ పిల్ల అప్లై చేసిందంట. ఆమె అప్లై చేసింది 2-3 days లో వస్తుందంట. అప్పుడు ప్రూఫ్ చూపిస్తుందట. అప్పుడు చూపించుకోవాలి, ఇంట్లో మాట్లాడుకోవాలి. అన్ని రోజుల దాకా వాళ్ళ ఇంట్లో ఎట్లా మాట్లాడతారు తెలుసా రావణ్? ఎట్లయినా మాట్లాడి నాకేమన్నా అయితే వాళ్ళు నీ ప్లేస్ లో సపోజ్ నీ ప్లేస్ లో వేరే అబ్బాయి ఉండి ఈమె ప్లేస్ లో మీ అక్కుంటే ఏం చేస్తుండే? అట్లా అనుకుంటే మీ తమ్ముడు ఉంటే మళ్ళీ మీ తమ్ముడికి ఎవరో పిల్ల వచ్చి ఇట్లా చెప్తే నువ్వు ఊరుకుంటావా? మీ అన్న మీ తమ్ముడు ఉంటే నువ్వు ఇంటికి వచ్చి చెప్పు, తర్వాత మాట్లాడేమన్నా. నేను ఎందుకు చెప్తే మీ ఇంటికి నేను ఎందుకు? నువ్వు నోటికి వచ్చిందలా చెప్పేస్తున్నారు నువ్వు. నేను పైకి ఎగురుతా, ఇటు ఎగురుతా, నువ్వు చేసినావు అంటే చూపిమంటున్నా నేను చాటు. మనీ అకౌంట్ లో ఉంటుందా చూపించు. మరి చూపి, నా ఫోన్ చేస్తా మొత్తం. నేను డిలీట్ చేసింది మీరే చెప్పండి, చాట్ చేసింది మీరే చెప్పండి, నేను ఎందుకున్నా చెప్పు. వాళ్ళ ఇంటికి పోయి నేను కాలు మోపుతా వాళ్ళ మమ్మీ వాళ్ళు.
నేను ఎందుకు ఫోన్ చేస్తాను ఎందుకు అంటే ఇగో నీకు ఉంది కదా, నేను చాట్ చేసిన కదా, నీకు నమ్మకం ఉంది కదా, ఉంది. చెప్పుకో మీ ఇంట్లో వాళ్ళతో. చెప్పుకుంటది. వాళ్ళ ఇంట్లో ఆమె చెప్పుకోకుండా నేను ఎందుకు చెప్తా? నువ్వు వచ్చి చెప్పాలి రావాలి, చేసినా చేసినా అని చెప్పలేదంటే లేదంటే సరే మోని చేయలే, నేను చేయలేనే చెప్తున్నా ఫస్ట్ నుంచి. చెప్తా. మోనికి చాట్ చేయలేడు రావాలని చెప్పు. ఎందుకు చెప్పాలి? నువ్వు నేను ఎందుకు చేసినావు చెప్పాలి కదా. మీ ఇంటికి వచ్చి మళ్ళా? నువ్వు చాట్ చేసినా కదా. ఇప్పుడు ఆమె చెప్పినా నేను ఒప్పుకోను, ఆమె చెప్పినా నేను ఒప్పుకోను, ఆమె నేను ప్రూఫ్ చూపించేదాకా ఒప్పుకోను. వాళ్ళ ఇంట్లో కూడా నేను చెప్తే నేను ఒప్పుకోను. నువ్వు చెప్పలేక నేను చెప్పు వాళ్ళు నేను ఒప్పుకోరు. చెప్పుకోను. వాళ్ళు నమ్మినా నువ్వు నమ్మకపోయినా చెప్పలేక secondary. చెప్పు మళ్ళా. చెప్పి ప్రూఫ్ చూపిస్తా నేను. అని ఆడ చూపించుకో, మీ ఇంట్లో వాళ్ళు చూపించుకో. ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను ఇట్లానే మాట్లాడతా. నువ్వే మెసేజ్ అది చేసినావు చూపుడులా, నువ్వు ఇట్లా చూపించుకో. ఆడ ఒప్పించుకో ఫస్ట్, నాకు అడిగొద్దు సరేనా? నేను చూపించిన నేను చేయలేని తప్పు చేయలే. నేను ఎన్నిసార్లు చెప్పాలి? 100 సార్లు చెప్పాలా? నేను చేయలేనప్పుడు చేయలే. చేసేది ఎందుకు? సరే నాకు ప్రూఫ్ చూపెట్టు. నేను ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఇంట్లోకి కాలు మొక్కుకుంటా చాలా. కాదు ఓకే. అవసరం లేదు. ఓకే చూపిస్తాను, చూపిస్తా. చూపించిన తర్వాత అప్లోడ్ మాట్లాడు. చేసిన అది వచ్చినాక ఐడియా వచ్చినాక పక్కా చూపిస్తా. ఏముండయి నాకు తెలుసా, ఏమో అన్నీ కావాలని ఉంటాయి. చెప్పి చేస్తున్నారు, చేయండి. అవును ఇంకా ఇంకా ఎలికి ఇచ్చేస్తే ఆమె నాకు 10 లక్షలు ఇస్తుంది, నేను ఈమెకి లక్షలు ఇస్తున్నా 10 కోట్లు అట్లా. మరి ఇచ్చుకుంటా, నాకేం తెలుసు మళ్ళా. నేను చేయండి నాకే చేస్తున్నారు మళ్ళీ. ఏంటంటే రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కదా ఇడికి, నా దగ్గర మూటలు కట్టున్నాయి, ఇంకా ఆమెకి ఇస్తాను. మాట్లాడుతున్నావు బ్లైండ్ గా, చేసిండు రావని. బ్లైండ్ గా అంటే నేను ఆమెను కూడా నీకు నమ్మను. తెలుసా? నేను నీకు తెలుసా అంటే నేను ఆమెను ఇప్పుడు నాతో ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు మళ్ళీ? పిల్ల ఆర్గ్యుమెంట్ చేసేంత అవసరం నాకు నువ్వు ఒక మాట, నువ్వు నా లవరే కదా, ఎవరు కాదు. మళ్ళీ మీ బాయ్ ఫ్రెండ్ పోయి వాళ్ళకి సారీ చెప్పాలా? ఏం తప్పలేదని చెప్పాలా? చెప్పాలా? ఎందుకు చెప్పొద్దు? నువ్వు ఎందుకు నువ్వు అసలు ఆమె మెసేజ్ చేసుడే పెద్ద ఇది తెలుసా తప్పు. చూపి నేను ఉండగా ఇంకో ఆమె మెసేజ్ చేయడం తప్పు. చూపి అంటారు, మెసేజ్ చూపి. అసలు ఆమె ఫోన్ లో లేదు అనుకుంటా. చూసినావా మెసేజ్ సరే ఆమె చేసింది? ఫోన్, నీ ఫోన్ లో ఎందుకు లేదు మెసేజ్? ఏం చేసిండొచ్చు? ఇన్స్టాగ్రామ్ ఐడి చంపా చెల్లి అంటారు, నా ఫోన్ లో లేదంటే చేతి అయితే వస్తుంది. నాయి కూడా 2 చేతులు ఉంది, ఐప్యాడ్ ఉంది, ఇంకా ఐఫోన్ ఉంది, రెండిట్లో లాగిన్ ఉంది, రెండిట్లో లాగిన్. సరే దీంట్లో ఉంది అంటే మెసేజ్ చేయలేవు అనుకుంటా. చూసుకో, దాంట్లో చూసుకుంటావు చూసుకో. నా ఫోన్ మొత్తం ఇస్తున్నా కదా నీకు, చూసుకో. లేకుంటే ఆమె ఐడి వస్తుంది కదా, వచ్చిన తర్వాత నాకు చూపించి మాట్లాడండి. అది ఇట్లా అన్నావు కదా అని చెప్పి నాకు గల్లా పట్టుకొని అడగండి, నేను మాట్లాడతా. నేను చెయ్యండి, ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఇంట్లో కంటే సమాధానం చెప్తాను. ఎవరింటికి ఆమె నా కోసం ఏం రాలేదు. చెప్పావు, నువ్వు వీడియోస్ పోస్ట్ చేసినావు కదా, నువ్వు చెప్పాలి వచ్చి. నేను చెప్పా. ఎందుకు చెప్పు? మరి చాట్ చేసినావు కదా. ఇప్పుడు ఈమె ఫ్రెండ్ అయింది, నీకు ఇంకెవరు ఫ్రెండ్స్ ఉంటారా? రావణ్ నాతో చాట్ చేసిన ఎవరితో లేదు, చెప్పలేదు. నా ఆ, ఎవరికి నువ్వు చెప్పలేదు. ఇదే ఈమెకి ఒప్పుకుంటలేవు, మాత్రమే చెప్పాను. ఇదే ఒప్పుకుంటలేవు, అదేం ఒప్పుకుంటావు నువ్వు? నేను ఈమెకే దాన్ని చెప్పాను. చెప్పుకున్నాక వాళ్ళు చెప్పుకొని వచ్చేంత పబ్లిక్ లో వచ్చేది నాకు అవసరం లేదు. అవసరం లేదు, పో. నాకు ఒక ఛానల్ ఉంది, దాంట్లో అప్లోడ్ చేసుకుంటాను. నాది- ఏం కావాలో నేను నేను చేసుకుంటా. ఎట్లా కలిసి చేయాలి అట్లా కలిసి చేసాం ఇద్దరికి. నాకు ఏం ఇద్దరికి కలిసి చేస్తా, పిచ్చి చేసుకోండి. అర్థమవుతుందా? నేను చెయ్యని దేనికి భయపడము అని నాకు ప్రూఫ్ చూపెట్టి మాట్లాడుతున్నాను నేను. తల వంచి ఎరగడే తల దించి నడువడే తల చేయలేనప్పుడు చేయలే. నేను చెప్పింది చెప్పింది సరే చెప్పి మరి నేను నీ చెప్పాను. ఫోన్ నా చేతిలో ఇస్తావు మళ్ళా? పెట్టుకో 1 వీక్ ఐప్యాడ్ ఉంది కదా, అయిపోయాడు వద్దు, నాకు నీ ఫోనే కావాలి అన్న. నా ఫోన్ కావాలంటే ఎవరు ఫోన్ చేసుకోవాలి, నేను ఎట్లా చేయాలి? ఎట్లా నా ఫోన్ చేసుకో. అసలు నీ నా ఫోన్ ఫోన్ నీ ఫోన్ పెట్టుకో. ఫోన్ ఇయ్యా, నా ఫోన్ తో నీకు ఏమైనా ఉంటే స్పీకర్ లాంచ్ చేసి మాట్లాడు. అట్లుంటేనే నేను నమ్ముతా. లేదు అది ఇది అంటే వదిలేసుకున్నాం మాకు. నమ్మకంటే అంటే అట్లనే అంత అమ్మాయిలని ఎంతమంది అంటే అమ్మాయిల అంతమంది చూడలేవు ఎంతమంది చూసాను, చూసినా కాబట్టి ఇక్కడికి వచ్చిన చూడని మాట్లాడకు. ఆమె అంత క్లారిటీగా వచ్చి చెప్తే ఆమెకేం అవసరం రావల్. అవును నువ్వు ఇట్లా వచ్చి నాకు మెసేజ్ చేసిండు అని చెప్పంత అవసరం దానికి ఏంటిది? నాకేంది అవసరం, చాట్ చేసేంత అవసరం. అబ్బాయిలు చాలా అబద్ధాలు చెప్తారు, అమ్మాయిలు కూడా చెప్తారు. అది అమ్మాయిలు కూడా నేను చెప్తలేను కానీ ఆమె వచ్చి జెన్యున్ గా ఒప్పుకుంది నాకు ఇట్లా ఏం చేసిండు. మాట్లాడుతున్నావు దేని గురించి ఏం నాకు అర్థమవుతలే. నేను వాళ్ళ ఇంటికి ఫోన్ ఫిక్స్ అయిపో, నేను ఎవరు ఫోన్ చెప్పకు, చెప్పించే రోజులు నేను తెప్పిస్తాను. చాట్ చేసినావు ఒప్పుకోమని. ఎందుకు ఒప్పుకోలేవు? నువ్వు చేసినా ఏమంటే ఒప్పుకో. ఎవరితో చేసిన నాతో చూపి. సరే, ఒక్క 2 days ఆగితే ఐడియా వస్తుంది అప్పుడు. 2 days ఆగడం వల్ల నన్ను నేలు పెట్టి నన్ను గెలకట్లేరు. ఆమె వచ్చి నాకేమన్నది రావణ్కి ఫోన్ ఆమె చేయాలి. వచ్చినప్పుడు వల్ల ఆమెతోటే మాట్లాడుకున్నావు. నేను నా కోసం వచ్చినావు నువ్వు. నా కోసం ఎందుకు వస్తావు? మా ఇంట్లో వాళ్ళు నన్ను టార్చర్ చేస్తున్నారు, నువ్వు వీడియోస్ పోస్ట్ అది చేసినావు. నువ్వెవరు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు, నేను ఎందుకు సారీ చెప్పాలి? వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు నేను ఎవరో తెలియదా, చాట్ చేసినప్పుడు నేను ఎవరో సరే తెలియదు. ఒక నిమిషం ఆగు. సరే ఆమె మెసేజ్ చేసినా నాకు చెప్పింది, నేను ఒప్పుకున్నా. నువ్వు వీడియో పోస్ట్ చేసేంత అవసరం నీకేం వచ్చింది? వా చెప్పు.
ఒకవేళ రేపటి దినం ఆ పిల్ల పెట్టుకోవాల్సింది వీడియో ఎందుకు అప్లోడ్ చేసినావు? ఇప్పుడు ఆ పిల్లకి ఏమైనా అయింది అనుకో, అప్పుడు నువ్వు తీసుకుంటావా మా బాధ్యత? వద్దు. ఒకవేళ నేను చాట్ చేసింది ఏమైనా తెలిస్తే ఇట్లా బయట పడతాయి, వాళ్ళు ఇంట్లో ఎట్లా బయటకు వచ్చినారు అట్లా వస్తాయి. వీడియో తీసుకొని పెట్టుకో, అప్లోడ్ చేసి నేను చెప్తున్నా కదా ప్రూఫ్ చూపెట్టు, ఆ వీడియో కూడా నేను పెడతా, నా తప్పున సార్ నేను పెడతా అంటున్నా. పెడతా నేను వీడియో ఇట్లానే, నువ్వు మెసేజ్ చూపెట్టు, ఆ వీడియో కూడా నేను పెడతా, నా తప్పు అయినా సరే నేను పెడతా అంటున్నా. నీ ఏం తప్పులు ఉండవు, పత్తిత్తు వీడు ఏముండవు. చూపియండి. ఒక ఇంత బ్లైండ్ గా మాట్లాడకపోని నాకు మస్తు కోపం వస్తుంది. చూపించి మాట్లాడాలా? నువ్వు నన్ను నమ్ముతావు, నన్ను నమ్మకు. ప్రూఫ్ చూపించలాగా నమ్మ, నేను ఎవరిని నమ్మకు. నేను ప్రూఫ్ నువ్వు చూపియాలి, నేనేం చూపియాలి. వాళ్ళ మమ్మీ వాళ్ళు నువ్వు రాకపోతే వస్తారు. నాకు చెప్తున్నా, తను రాకపోతే నేను తను కనుక మా ఇంటికి వచ్చి సారీ చెప్పకపోతే నిన్ను రావడానికి మా మమ్మీ వాళ్ళు పెద్ద గొడవ చేస్తారు, అది ఇది అని అంటుంది. గొడవ చెప్తారని చెప్పి సారీ చెప్పాలి నేను. నా పరువు పోతుంది రావాలి బయట. ఎందుకు నీలో మరి కాదు, నా లవర్ అని చెప్పి నీకు పేరు వచ్చినప్పుడు నీ వల్ల నా పేరు పోతుందా? నా పేరు పోతుంది. మళ్ళీ ఎందుకు లవ్ చేసినావు? మళ్ళీ అంత నువ్వు అనుకున్నది ఏమైతే అంత పెద్ద పేరు వచ్చినప్పుడు ఇంత చిన్న పేరు చిన్నదే ఉంది కానీ నా వల్ల పోతుంది కదా, నా వల్ల నీ పేరు పోతుంది. ఇంకా మాట్లాడుతున్నారు చీపుగా అయ్యే రావుగా లవర్ రాయే వాడే ఇంత పని చేసేది. ఫోన్ లో లాగిన్ చేయాలి, నాది ఫోన్ లాగిన్ ఏమవుతుంది, లాగిన్ ఏమో తెలుపు నాతో మాట్లాడు. ఫోన్ ఎవరి ఫోన్ నేను ఎందుకు ఇస్తాను నా ఫోన్?